నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్కి మటన్కి ప్రాన్స్ దేనికైనా వాడుకునే మసాలా అండి, గరం మసాలా తయారు చేసుకునే విధానం చెప్తున్నాను. నేను ఒక 1/2 కేజీ సగం ధనియాలకి ఒక 25 యాలక్కాయలు, ఒక 25 లవంగాలు, ఒక 10 చెక్క, ఒక స్పూన్ సాజీరా తీసుకొని ప్యాన్ పెట్టి అన్నీ దోరగా వేయించుకున్నానండి. అంటే సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. హైలో పెడితే ధనియాలు ఉత్తగానే సాజీరా కూడా మాడిపోతుందండి. సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మనం మార్కెట్లో దొరికే మసాలాల కంటే ఇంట్లో మసాలాలు చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, అలాగే అల్సర్ అనే అవి కూడా అటాక్ అవుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం మనం హెల్త్ ఇష్యూస్ పరంగా ఇంట్లో మసాలాలు వాడుకోవటమే మంచిదండి. చాట్ మసాలాలు, పానీపూరికి సంబంధించినవి కూడా కొంచెం వాడుకోవటం డేంజర్ అనేది మనం వింటున్నాం కదండి. అందుకే నేను ఇప్పటి నుంచే కాదండి, నాకు గుర్తున్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు కానీ మా అమ్మమ్మ గారు కూడా సేమ్ ఇదే విధానం వాడేవారు. నేను అదే ఫాలో అవుతున్నానండి. ఇలా గరిటెతో తిప్పుకుంటూనే దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత మనం వెంటనే మిక్సీ జార్లో వేయొద్దండి, ఎందుకంటే బ్లేడ్లు పాడైపోతాయి. కాబట్టి మనం దోరగా వేయించుకొని 1 నిమిషం అలాగే ఆరని పెట్టుకోవాలండి. నేను 1/2 కేజీలో సగం ధనియాలకి ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు పొట్టు తీసి ఒలిసి పక్కన పెట్టుకున్నానండి. ఒకసారి మీరు కూడా ఈ మసాలా ట్రై చేసి చూడండి. ఒకసారి ఈ మసాలాను వాడటం అలవాటు అయిందంటే మీరు కూడా మార్కెట్లో ఇవి వాడరండి. మ్యాక్సిమం మా రిలేటివ్స్ కానీ మా అమ్మ వాళ్ళ తాలూకా మొత్తం కూడా ఇదే మసాలాను యూజ్ చేస్తారండి. మసాలా ఈ రకంగా దోరగా వేయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల దాకా వేడి తగ్గేదాకా ఆరబెట్టుకోవాలి. వేడి మీదే మనం మిక్సీ పడితే చేదు వస్తుందండి. అందుకనే మనం చల్లారేదాకా ఆరబెట్టుకోవాలి. ఈ లోపల వెల్లిపాయలు కూడా మనం పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అంతేనండి. అల్లం తెచ్చుకొని దాని క్వాంటిటీకి సరిపడే ఎల్లిపాయలు కూడా ఒలిసి మిక్సీలో వేసి పట్టుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. మనం బయట వాడే వాటిలో ఏమి వాడతారో కూడా తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదండి. మళ్ళీ ఇది అయిపోగానే సేమ్ క్వాంటిటీ తెచ్చుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడే చికెన్ తీసుకురావడం, మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం అదంతా వేస్ట్. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఒక 1/2 కేజీ 1/2 కేజీ ఈ రకంగా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ధనియాలు దోరగా వేగాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఆరనిచ్చుకోవాలి. ఆ వెల్లిపాయలు కూడా నేను పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. దీని క్వాంటిటీకి సరిపడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా అవ్వాలండి. ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ ఇక రోట్లో దంచడం అంటే అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి కొద్దిగా పక్కన వాళ్ళకి. సో మిక్సీలో మెత్తగా పట్టుకోవాలండి. లాస్ట్కి వెల్లిపాయ కూడా వేసి కొంచెం 1-2 రౌండ్లు తిప్పుకుంటే మనకి గరం మసాలా రెడీ అయినట్లే అండి. ఇది మన అన్ని రకాల వెజ్ల్లో, నాన్ వెజ్ల్లో కూడా వాడుకోవచ్చండి. అంటే వెజ్ల్లో అని అంటే మనం కొన్ని కర్రీస్లో యూజ్ చేస్తాం కదండి, కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ అట్లాంటి వాటిలో కంపల్సరీ పొడి మసాలాలు కూడా వేస్తాం కదండి. సో అందుకే అనాలండి. గరం మసాలా పౌడర్ రెడీ అండి.